హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్లో తనూజ, కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యలో రోజు రోజుకి బాండింగ్ కానీ ఆ ప్రేమ కానీ పెరిగిపోతున్నట్లుంది. ఇంకొక విషయం ఏంటి అంటే తనూజకి కొంచెం అంటే రెచ్చగొట్టడం అంటే ఆల్రెడీ కళ్యాణ్ గురించి తెలుసు. అంటే కళ్యాణ్కి తనూజ అంటే ఇష్టము, ఒక ఎఫెక్షన్ కానీ కొంచెం ఆ లవ్ లాంటిది ఉంది. అయినా కానీ తనూజ ఎందుకు ఇలా చేస్తుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్న వాళ్ళ చెల్లి దగ్గర నుంచి ఒక 2 days నుంచి కళ్యాణ్తో అయితే చాలా క్లోజ్గా ఉంటుంది. మనం ఏంటంటే మనం లవ్ చేసేవాళ్ళు కానీ మన ఇష్టమైన వాళ్ళు కానీ మనకి ఎక్కువ క్లోజ్ అయ్యి ఎక్కువ మనతోనే మాట్లాడి కన్వర్జేషన్ మనతోనే ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకు కూడా ఆ ఇష్టం కొంచెం కొంచెం పెరుగుతుంటుంది. సో అట్లా కొంచెం ఆ విధంగా చూస్తే తనూజ ఎందుకు ఇలా చేస్తుంది. ఒక పాయింట్లో తను గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే మొన్న కూడా కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి శారీ ఇచ్చినప్పుడు కళ్యాణ్ ఏదో ఎక్కువ ఫీల్ అయిపోయి అడుగుతాడు, ఎందుకు ఇచ్చినావు అంటే, నువ్వు నన్ను బాగా చూసుకుంటావు, కేరింగ్గా చూసుకుంటావు కాబట్టి, అంటే నువ్వు నా కోసం ఉన్నావు హౌస్లో, అందుకే నేను ఇచ్చాను, నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నేను మమ్మీకి శారీ ఇచ్చాను అని చెప్తుంది. అక్కడ కూడా అంటుంది, నువ్వు చిన్నపిల్లాడివి, బయటకు వెళ్తే నీ దారి నీది, నా దారి నాది అని అక్కడైతే క్లారిటీగా చెప్తుంది. సో అదైతే ఓకే, కానీ ఈ మధ్యన ఎందుకో కొంచెం ఇంకా ఎక్కువ చూపిస్తుందిరా. అంటే టాప్లో ఉన్నాడని తెలుసు. సో గేమ్ స్ట్రాటజీ వైజ్ చూసుకుంటే చాలా తనూజ అయితే చాలా చాలా తెలివి కలది. గేమ్ పరంగా చూసుకొని తన స్ట్రాటజీలో భాగంగా కళ్యాణ్తో ఎక్కువగా క్లోజ్గా ఉంటుందా అనేది కూడా మనం చూసుకోవాలి. నిజంగానే తన గేమ్ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటిదాకా ఒకలాగుంది, వాళ్ళ చెల్లి వచ్చి హింట్ ఇవ్వగానే కళ్యాణ్తో ఇంకా క్లోజ్గా ఉంటుంది. నువ్వు నాకు సపోర్ట్ ఉన్నావు అంటుంది. ఆ హౌస్లో అందరూ నాకు సపోర్టివ్గానే ఉన్నారు, కాకపోతే నువ్వు ఎక్కువ సపోర్టివ్గా ఉన్నావు, అందుకే మీ మమ్మీకి శారీ ఇచ్చానని చెప్తుంది. సో ఈ విధంగా చెప్తుంది. కొంచెం ఎలాగైనా కళ్యాణ్ ట్రాక్ తప్పడానికి తనూజ కూడా ఒక రీజన్ అని చెప్పాలి. సో అసలు వీళ్ళిద్దరు ఏంటి, ముందు ఎలా ఉంటారు ఏంటి అనేది అయితే మనం చూద్దాము. వీళ్ళిద్దరు ఇలానే కొట్టుకుంటే వీళ్ళిద్దరు ఇలానే కలిసి ఉండి వాళ్ళ మధ్యలో ఉంటే గేమ్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.